అందరికీ వందాలండి. అందరూ ఆనందంగానూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా పేరు బ్రదర్ ఉమ్ముడు చిన్న తుని. అదేవిధంగా ఈ సంవత్సరం 23వ ఆదివారంలో ప్రవేశపెట్టిన దేవుడికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా గతించిన నెలంతా కాచి కాపాడిన దేవుడికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు యోబు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం, నిన్ను పగబెట్టువారు అవమానభరితులవుదురు. మన ఎవరైతే పగబెడతారో, ఎవరైతే మన మీద ద్వేషంగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అవమానం పొందుతారు. ఎవరైనా సరే మనల్ని పగబెట్టారు కదని చెప్పి మనం కూడా వాళ్ళతో పగబెట్టుకుని పగర పెంచుకుని అది వాళ్ళతో గొడవ దిగడం చాలా చాలా అనార్థం. అదేవిధంగా ఎవరైతే మనం పగబెట్టారో వాళ్ళని దేవుడి మీదకి వదిలేయాలి. దేవుడే చూసుకుంటాడని మనం వదిలేస్తే ఖచ్చితంగా వాళ్ళు అవమానభరితులు అవుతారు. చాలామంది ఈ రోజులైతే డబ్బు కోసం పగబడుతున్నారు, పేరు కోసం పగబడుతున్నారు. ఎవరైనా మనకన్నా ఎక్కువ స్థాయికి ఎదిగిపోతే వారి మీద పగబడుతున్నారు. అటువంటి పగలు మనకి వ్యర్థం. చాలామంది తమ తమ జీవితాల్లో పగను పెట్టుకునే జీవిస్తున్నారు. పగని మనం ఎంత దూరం చేస్తే మనం అంత ప్రశాంతంగా బ్రతుకుతాం. దయచేసి అందరూ కూడా ఎదుటి వ్యక్తితో మనం ప్రేమను పెంచాలి, ఎదుటి వ్యక్తితో జాలిగా బ్రతకాలి. అంతే తప్ప మనం పగను పెంచుకుంటే మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన జీవితం అంతా గందరగోళం అవుతుంది. దయచేసి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. అందరికీ వందనాలు.